నెల్లూరు మేయర్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. టీడీపీ మేయర్ అభ్యర్థి దేవరకొండ సుజాతకు సంపూర్ణ మెజార్టీ ఉండడంతో ఎన్నిక లాంఛనమే కానుంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలోకి చేరనుంది. వైసీపీ వ్యూహాలు బెడిసికొట్టాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక మరి కాసేపట్లో జరగబోతుంది. ఈ ఎన్నికకి సంబంధించి లాంఛనంగానే చెప్పొచ్చు. టీడీపీకి గణనీయమైనటువంటి బలం ఉంది. మనతో పాటు టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఉన్నారు. మొత్తం మీద టీడీపీ మొదటి నుంచి కూడా తమ బలాన్ని కాపాడుకుంటూ వస్తుంది. వైసీపీ ఎన్ని వ్యూహాలు పడినా కూడా అవన్నీ కూడా బెడిసికొట్టాయి. మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్ ఎన్నిక మొత్తం మీద? సార్ ఎన్నిక మొదటి నుంచి కూడా మేము ఏదైతే చెప్తున్నామో దాని ప్రకారం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పూర్తి దానికి సంబంధించిన మద్దతు ఉంది, పూర్తి సంఖ్యాబలం ఉంది. అయితే దాన్ని ఏదో ఉన్నట్టు ఏదో లేనిది ఉన్నట్టు చిత్రీకరించి గతంలో వైసీపీ నాయకులు చేసి వాళ్లే అబాస్పాలైనారు. ఈ రోజు కూడా ఆ రోజు ఎలాగున్నారో ఈ రోజు కూడా అలాగనే పూర్తి సంఖ్యాబలంతో ఈ రోజు లాంఛనంగా మేయర్ గారు ఎన్నుకోబోతున్నారు. ఇటు సిటీలో కానీ ఇటు రూరల్లో కానీ అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. దాన్ని ఎలా మీరు పటాపంచలు చేసుకుంటూ వచ్చారు? సార్ అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అభివృద్ధి అనేది నిరంతరం కూడా గౌరవ మంత్రి నారాయణ గారి సహకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ సిటీలో గారు జరుగుతుంది. ఈ అభివృద్ధిని ఎవరు అడ్డుకోవాలన్నా అడ్డుకునే పరిస్థితి లేదు. నగరంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసు, ఉన్న కార్పొరేట్లకు కూడా వాస్తవాలు తెలుసు. మేయర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేశారు? వైసీపీకి అయితే అభ్యర్థి కూడా లేదు. మరి కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. మొదట్లో మీరు ఇన్ఛార్జి మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుగా సాధారణ నిబంధనల ప్రకారం నియమితులయ్యారు. కానీ టీడీపీనే గిరిజన మహిళల్ని మేయర్ కాకుండా అడ్డుకుంటున్నారంటూ ప్రచారాలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల్ని పక్కదారి పట్టిస్తూ జరిగిన ప్రచారాల మీద ఏమంటారు? పూర్తి అబద్ధ ప్రచారం. అది పద్ధతి ప్రకారం ఈ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన ప్రకారమే పూర్తిగా మేము ఆ రోజు కట్టుబడి ఉన్నాం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అదే విధంగా ఎస్టీ మహిళకి కట్టుబడి పనిచేస్తున్నాం. ఈ రోజు ఒక గిరిజన మహిళ మేయర్ కాబోతున్నారు. మొత్తం మీద చూస్తే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం మరి కాసేపట్లో నెల్లూరు నగర మేయర్ ఎన్నిక జరగబోతుంది. దాదాపుగా దేవరకొండ సుజాత మేయర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడ పరిస్థితి? విడిజన శాఖ మహేష్ బాబు.